దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా అది వైసీపీకి అవ్వచ్చు, వీళ్ళకి అవ్వచ్చు. అది మైనస్ ఇప్పుడు. పార్టీగా పెట్టినప్పుడు పార్టీ దిశానిర్దేశం చేసిన ప్రకారం వాళ్ళు పనిచేయాలి. అవును, అలా చేయడం ఇంట్రెస్ట్ లేదు చాలా మందికి. ఎందుకని? అప్పుడు ఏ జీతం వస్తుంటే ఉద్యోగిలాగా పనిచేస్తాడు. వీళ్ళకి అప్పుడు కమిట్మెంట్ లెవెల్స్ ఉండవు. కాబట్టి పార్టీ వాళ్ళందరినీ అంతమంది అన్ని లక్షల మందిని ఏం మేనేజ్ చేస్తుంది? కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, తమకి తాముగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు సింపథైజర్స్. దాన్ని ఆ సంబంధిత పార్టీ వాళ్ళతో ఇదిగోండి నేను మీకే సపోర్ట్ అండి అని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళు ఆ తర్వాత కాలంలో వాళ్ళకేం పార్టీ ఏం డబ్బులు ఇవ్వదు, ఏ పార్టీ అయినా సరే. మనకు సపోర్ట్ అనేది రూట్లో నేను నీ వెనకాల ఉంటానులేమ్మా అంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టేజ్కి ఎదిగారనుకోండి అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభిస్తారు. తర్వాత పోనీ డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే వీళ్ళు ఏమి ఇయ్యరు, కానీ ప్రచారం మాత్రం నడుస్తుంది. వీళ్ళు ఆ ప్రచారం నడిచేటటువంటి సందర్భంగా నష్టపోతున్నది డైరెక్ట్గా ఆ కార్యకర్త లేదా ఆ నెట్వర్క్ నడుపుతున్నటువంటి వ్యక్తి. తనకి వస్తున్న లాభం కంటే కూడా పెరుగుతున్న కేసులే ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడ అంటే ఎవడూ చెప్పలేడు. విరుగుట కొరకే అంటారు. ఇప్పుడు ప్రస్తుతం పెరిగిపోయింది ఈ విచ్చలవిడితనం, ఇప్పుడు విరుగుతోంది. ఈ విరిగేది టోటల్ వ్యవస్థనే కుప్పకూల్చేందుకు ఒక వ్యూహాత్మకమైన కుట్ర జరుగుతుంది. ప్రింట్